చూసారు కదండి గారెలు అయితే ఎలా పొంగాయో. ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తాను. తింటుంటే చాలా క్రిస్పీ క్రిస్పీగా, టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒక ఈజీ అండ్ సింపుల్ వేలో స్నాక్ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనీస్ కిచెన్ డిలైట్స్. నేను ఇవాళ చేయబోయే రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలు. అవి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి తురిమి పెట్టుకున్న సొరకాయ, బియ్యం పిండి, ఒక 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, టేస్ట్ కి సరిపడినంత సాల్ట్, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఇంకా డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్. నేను సొరకాయని పీల్ చేసుకొని ఇక్కడ తురుముకుంటున్నాను. ఇలా తురుముకున్న దాన్ని ఒక బౌల్లో వేసేసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే తురిమి పెట్టుకున్నాం కదా సొరకాయ, అది ఇందులో యాడ్ చేసుకుందాం. సరే కదా వాటర్ ఎలా వచ్చేసాయో. నేను ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. మనం కారం ఎక్కువగా తింటే ఎక్కువగా వేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం వేస్తున్నాను. 6 చిల్లీస్, ఒక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపోతుంది. దీంట్లోకి జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, రుచికి సరిపడినంత సాల్ట్. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి నేను బియ్యం పిండి యాడ్ చేసుకుంటున్నా. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, పిండిని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకుందాం. నేను ఇక్కడ కవర్ యూజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ క్లాత్ అయినా యూజ్ చేసుకోవచ్చు. వీటిని గారెల్లాగా ప్రెస్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఇలా. ఈ గారెలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లా కానీ, ఈవినింగ్ స్నాక్స్ లా కానీ ఈజీగా సింపుల్ గా 5 minutes లో చేసేసుకోవచ్చండి. చూసారు కదా ఎలా పొంగుతున్నాయో. ఇవి ఇప్పుడు ఇంకొక సైడ్ కి టర్న్ చేసుకుందాం. ఈ పిండిని మొత్తం నేను అసలు వాటర్ ఏం యాడ్ చేయకుండానే కలిపేసుకున్నానండి. ఆ సొరకాయలో ఉండే వాటర్ అంతా ఉంటుంది కదా, సో మనం వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. చూసారు కదండి ఎలా పొంగుతున్నాయో ఈ గారెలు.
ఇలా ఈ కలర్ లో రాగానే వీటిని తీసేసుకోవచ్చు. వీటిని తింటే మనకి సొరకాయ వేసినట్టు కూడా తెలియదండి, సొరకాయ ఫ్లేవర్ కూడా ఏం తెలియదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఈ గారెలు. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకుందాం. సరే కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.